ఆర్టీసీ బస్టాండ్ను జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పరిశీలించారు. బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ బస్టాండ్ మునక కారణంగా ప్రయాణికులు 20 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని నాగబాబు తెలిపారు. ప్రతిరోజు 60,000 మంది ప్రయాణించే బస్టాండ్ను ఇంటిగ్రేటెడ్ బస్టాండ్గా మారిస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్త్రీశక్తి పథకం అమలు తర్వాత బస్టాండ్లో రద్దీ పెరిగిందని, దీనికి అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపరచాలని నాగబాబు అన్నారు. బస్ స్టాండ్ ఈ ఇష్యూ దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉంది. రోజుకి 60,000 మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి బస్ స్టాండ్. ఈ పెద్ద బస్ స్టాండ్ 60,000 మంది ప్రయాణించేటప్పుడు వర్షం వచ్చి ఒక 3 నెలల పాటు వాటర్ బాగా నిల్వ ఉండడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ ఏముందో తెలియకుండా ఆ వాటర్ క్లాగడ్ ఏరియాలో నడిచేయడం అనేది ఒక ప్రమాదకరమైన విషయం. అలాగే వాటర్ ఇంకా ఎక్కువైపోతే బస్ స్టాండ్ ఈ కాంప్లెక్స్లో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా బస్ స్టాండ్స్ అంటే ఒక లో లెవెల్లో పల్ల ప్రాంతాల్లో ఉన్న ఏరియాలో ఉన్న బస్ స్టాండ్స్ అన్నీ కూడా చాలా వరకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి.